రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనపై వైసీపీ మహిళా విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును నీరుగార్చేందుకు పోలీసులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. నిందితులకు సులభంగా బెయిల్ వచ్చే సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారన్నారు. రాజమండ్రి ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఆదిత్యమాల్లో జరిగినటువంటి ఘటన అందరినీ కలిచివేస్తుంది. డాక్టర్ ప్రియాంక ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి అంశంలో మద్యం మత్తులో మందుబాబులు చేసినటువంటి ఘాతుకమైనటువంటి ఘటన పట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. బాధితులకు అండగా నిలవాలని చెప్పి ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తున్న సందర్భం ఉంది. ప్రస్తుతం మనతో పాటు వైసీపీ రాజమండ్రి మహిళా నాయకురాలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లా చూస్తున్నారు ఈ ఘటనని? నగరంలో 3వ తారీఖున జరిగితే నిన్నటి నుంచి కూడా మేము వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎట్లా చూస్తున్నారు? ఇది ముమ్మాటికి కూడా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అండి. ఎందుకంటే ఒక ఆడపిల్ల, అది కూడా డాక్టర్ చదివే అమ్మాయి, ఏదో ఆహ్లాదం కోసం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఏదో ఆనందంగా గడిపి వస్తున్న టైంలో ఈ మద్యం మత్తులో ఉన్న యువకులు అత్యంత కిరాతకంగా రేపు భావితరాలకే ఒక డాక్టర్ని మనం కోల్పోయాం. ఏంటంటే ఆ ఒక ఆడపిల్లని చదివించడం అంటే తల్లిదండ్రులు అనగా చాలా కష్టపడి చదివిస్తారు. ఆ అమ్మాయి ఫైనల్ ఇయర్ అమ్మాయిని అలా అంత కిరాతకంగా చంపితే ఈ గవర్నమెంట్ కళ్ళు మూసుకుని కూర్చుందండి? నాకు తెలియకడుగుతాను. ఈ ఎమ్మెల్యే గారు, ఆదిరెడ్డి వాసు గారు, రాజమండ్రి ఎమ్మెల్యే, మీ భద్రత మా బాధ్యత అని హోర్డింగ్లు పెట్టుకుని తిరగడం తప్పితే ఈయన చేసింది ఏమీ లేదండి. ఇప్పుడు ఆ ఘటన జరిగినప్పుడు నైతిక బాధ్యత గవర్నమెంట్ అన్నది వహిస్తూ ఆ పిల్లకి అయ్యే వైద్య ఖర్చులు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు సరైన భరోసా ఇచ్చిందండి గవర్నమెంట్. ఈ ఆదిరెడ్డి వాసు గారు ఏదో యాంపీ థియేటర్కి సంబంధించింది గోదావరిలో మునిగిపోతుందని భరత్రామ్ గారు ఏదో వ్యాఖ్యానిస్తే దానికి సంబంధించి ఇష్టానుసారంగా వాళ్ళ కార్యకర్తలు వచ్చి ప్రెస్ మీట్లు, లైవ్లు, ఫేస్బుక్ లైవ్లు ఇచ్చారు. ఒక ఆడపిల్ల బ్రెయిన్ డెడ్ అయింది. బ్రెయిన్ డెడ్ అయ్యి హాస్పిటల్లో ఉండి అత్యవసర చికిత్స కోసం ఎదురు చూస్తున్న ఆ పిల్లకి ఇంత భరోసా అన్నది ఇచ్చారా కుటుంబానికి? లేదు. ఏంటంటే పబ్లిసిటీ చేయించుకోవడమే మీ యొక్క ఉద్దేశం. ప్రజలకి పాలన అన్నది సరిగ్గా చేయట్లేదు. రాజమండ్రి అంటే ఒక సంస్కృతి సాంప్రదాయానికి ప్రతిబింబంగా ఉండే రాజమండ్రిని ఈ రోజు రౌడీ రాజ్యం కింద తయారు చేశారు. రాజమండ్రి అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ అబ్బా పచ్చదనం, ఒక ఇది ఆహ్లాదకరంగా ఉండే రాజమండ్రిని రౌడీ షెటర్లతో రౌడీ రాజ్యం కింద చేశారు. రౌడీ షెటర్లను ఉక్కుపాదంతో తొక్కుతానన్న ఈ ఎమ్మెల్యే గారు ఎక్కడ తొక్కారండి ఉక్కుపాదంతో? రోజుకో మడ్రో, ఇండిస్పేటలో మడ్రో, కోట్లింగాలపేట దగ్గర ఓ మెడ్రో, ఇలా మడ్రలు జరుగుతూనే ఉన్నాయే. ఏం చేస్తున్నారు మీరు? ఏ పాలన చేస్తున్నారు? ఏం సందేశం ఇస్తున్నారు? ఆడపిల్లలకి మీ భద్రత మా బాధ్యత అని హోర్డింగ్లు పెట్టేసి వెళ్ళిపోయి కాలేజీలకు వెళ్ళిపోయి మీటింగ్లు పెట్టేసి దంపు కొట్టుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. పార్కింగ్ దగ్గర గొడవ జరిగినప్పుడు ఆ అమ్మాయిని ఉద్దేశపూర్వకంగానే అటెంప్ట్ చేశారండి. ఇది సరైన విధానం అన్నది జరగాలి. ఆ అమ్మాయికి అన్నది న్యాయం జరగాలి. ఒక తల్లిగా నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి ఘటనలు పునరావృతం జరగకుండా అటువంటి నిందితులకి శిక్ష అన్నది పడాలండి. మీరు సిసి ఫుటేజ్ చూసారా? ఎట్లా చూడొచ్చు ఆ బంధుబాబులు వ్యవహరించిన తీరు? సభ్యత్వం కలిగిన వారు అయితే అలా చేయరండి. వాళ్ళు ఆ డ్రింకింగ్లో ఉండి అంత మధ్యమత్తులో ఉండి చేశారండి. అది అంతా కూడా ఒక అమ్మాయిగా నేను చాలా బాధపడుతున్నానండి. అక్కడ జరిగిన అమ్మాయికి నెక్స్ట్ భావితరమే కదండి అది. డాటర్ అనేది ప్రాణం నిలబెట్టే ఆమెకే ప్రాణం తీశారంటే గవర్నమెంట్ ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాను. ఎలా రెస్పాండ్ అవుతారు ఈ కేసులో? అసలు మద్యం అన్నది చాలా మట్టికి అరకట్టాలి, అసలు రానివ్వకుండా చెయ్యాలండి. ఇంతకుముందు మద్యం అన్నది కొన్ని షాపుల్లోనే ఉండేది. ఇప్పుడు వీధికొకటి అసలు మద్యం తాగడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయండి. ఆడవాళ్ళకి అసలు రక్షణ ఉండట్లేదు. మేడం, ఏమంటారు? ఈ వ్యవహారంలో పోలీసులు 3వ తారీఖున కేసు నమోదు చేశారు. ఇంతవరకు కూడా నిన్నటి నుంచి ఉదయం నుంచే వెలుగులోకి వచ్చింది. ఏమంటారు? ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తేనే కానీ పట్టించుకోలేని ప్రతినిధులు రాజమండ్రిలో ఉన్నారని అర్థమైంది. ఏదైనా అంటే భరత్రామ్ గారు చేసిన అభివృద్ధి మీద ఏదైనా వాయిస్ ఇచ్చారంటే ఆయన మీద బురద చల్లడమే తప్ప ప్రజాప్రతినిధులకి ఇంకో మార్గం లేదు. అదొకటి మాల్స్ ఉన్నాయనుకోండి, ఒకటే ఎగ్జిట్, లోపల ఏం జరుగుతున్నాయి? మద్యం అది విచ్చలవిడిగా దొరకడం వల్ల యూత్ అంతా పాడైపోయింది. బ్లేడ్ బ్యాచ్ ఎక్కువగా ఉంది. మరి ఈ దిశ యాప్ ద్వారా జగనన్న ఆ రోజు తీసుకొచ్చిన యాప్ అవహేళన చేశారు. మరి ఈ రోజు ప్రతిదీ గవర్నమెంట్ అధికారంలో వచ్చాక ప్రతిదీ మహిళల మీద జరుగుతున్నాయి. ఫైనల్ గా ఏమంటారు? నిందితులకు కఠిన శిక్ష పడాలంటారు? బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అండగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలా కదండి. ఇప్పుడు 3వ తారీఖున జరిగింది, సోమవారం నైట్ ఈ ఘటన జరిగితే మీకు ప్రతిపక్షాలు సోషల్ మీడియా బయటకు పెడితేనే కానీ ఇది బయటకు రాలా.
కావాలా. ఇప్పుడు ఒక అమ్మాయి మడ్రటమేనండి అది. ఇప్పుడు ఒక్కసారి ఆగి ఆడి గుద్దాడంటే ఆడికి ఏ ఆలోచన లేకుండా ఆడు గుద్దాడంటారా? ఏ ఆలోచన లేకుండా అక్కడ కొంతమంది చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే ప్రసాద్ ఆదిత్య మాల్లోని ఏదో డిస్కషన్ జరిగింది, దాన్ని బట్టి వీళ్ళు ఏదో చేశారు ఆగంతకం అంటున్నారు. ఇప్పుడు మద్యం షాపులు 24 గంటలు 24 అవర్స్ మద్యం దొరుకుతుంటే ఎవడేం చేయకుండా ఉంటాడండి? నాకు తెలియగలుగుతున్నాయి. నీ గవర్నమెంట్ దేనికి ఉందండి? ఒక టైమింగ్ అంటూ లేదా మద్యం షాపులకి? అంటే ఎవడి మీదైనా ఆడపిల్లల మీ భద్రత మా బాధ్యత అంటే భద్రత మీరు మద్యం ఎమ్మేస్తుంటే ఇంకా భద్రత ఏముంది? తాగినోడు నానా రకాలుగా నానా యాగిలి చేస్తూ ఉంటాడు. బయట ఆడపిల్లలు బతకాలా వద్దా? ఓవరాల్ గా చూస్తున్నాం కదా, రాజమండ్రి నగరంలో జరిగినటువంటి ఘటనలో ప్రభుత్వం వెంటనే స్పందించి డాక్టర్ ప్రియాంక ఆమె కుటుంబానికి అండగా నిలవాలి, ఆమెకు మెరుగైనటువంటి వైద్యం అందించే విధంగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా రాజమండ్రి నగరంలో రెచ్చిపోతున్నటువంటి మందు బాబులు అరికట్టాలి. ముఖ్యంగా ఎక్కడైతే విచ్చలవిడిగా మద్యం దొరుకుతుందో వాటన్నిటినీ కూడా నిషేధించే దిశగా ప్రయత్నం చేయాలి. అప్పుడే రాజమండ్రి నగరంలో ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది. అప్పటి వరకు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయని చెప్పి మహిళా నేతలు చెప్తున్నారు. మొత్తంగా జరిగినటువంటి ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మేము పోరాటం కొనసాగిస్తామంటున్నారు వైసీపీ మహిళా నేతలు. కెమెరా బాలుతో గణేష్, రాజమండ్రి నుంచి.